ఈ ఐవీఎఫ్ కానీ చెప్పేది సరోగసి కానీ చేసేది మాత్రం ఇతరుల పిల్లల విక్రయం. సృష్టి కేసులో బయటపడుతున్న దారుణాలు ఎన్నో. ఈ అరాచకాలు చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొరడా దెబ్బ కొట్టడానికి రెడీ అయింది. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐవీఎఫ్ సెంటర్స్ భరతం పట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. సృష్టి కేసు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్రంలోని అన్ని ఐవీఎఫ్ సెంటర్స్ పై ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుండి గ్రేటర్ హైదరాబాద్ లో వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు చేయబోతోంది. 3 రోజుల పాటు 35 బృందాలతో స్పెషల్ డ్రైవ్ ఉండనుంది. గ్రేటర్ తర్వాత జిల్లాల్లోని ఐవీఎఫ్ సెంటర్స్ లో కూడా సోదాలు జరుగుతాయి. తెలంగాణలో మొత్తం 381 ఐవీఎఫ్ కేంద్రాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 157 ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి. 29 అంశాలతో కూడిన లిస్ట్ రెడీ చేసుకుంది వైద్య ఆరోగ్య శాఖ. ఐవీఎఫ్ పేరుతో సృష్టి చేస్తున్న ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలు కావాలన్న దంపతుల ఆశను క్యాష్ చేసుకునే దందా ఏ రేంజ్ లో సాగుతోందో సృష్టి కేసులో బయటపడింది. ప్రజలు ఎలా మోసపోతున్నారో చాటి చెప్పిన ఉదంతం ఇది. ఇప్పటికే ఐవీఎఫ్ సెంటర్స్ కు సంబంధించిన జిల్లాల్లో కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రూల్స్ కు విరుద్ధంగా ఉన్నవి ఎన్ని, ఫిర్యాదులు ఎన్ని సెంటర్స్ మీద ఉన్నాయి, కేసులు ఎన్ని ఐవీఎఫ్ సెంటర్ల మీద ఉన్నాయి, అసలు ఈ ఐవీఎఫ్ సెంటర్లు ప్రమాణాలు పాటిస్తున్నాయా అన్న అంశాలు ఇప్పుడు ఫోకస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.